హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనము ఆంధ్రాలో బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆంధ్రాలో బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అంటే ఏంటి అంటున్నారా? తలకోన దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. అసలు ఈ వీడియోలో కంటే కూడా లైవ్లో చూస్తే మాత్రం సూపర్గా నచ్చుతుంది అండ్ చాలా అందంగా ఉంటుందన్నమాట. అండ్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఇంకా ఇలా కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి. ఆ సౌండ్స్, ఆ బర్డ్ సౌండ్స్, వాటర్ ఫాల్ సౌండ్, అసలు అక్కడ చల్లగాలి చాలా అందంగా ఉంటుంది. అసలు రాబుద్ది పుట్టదు అక్కడికి వెళ్తే. ఇప్పుడైతే మేము అక్కడికి నడుచుకొని వెళ్తున్నాము. అండ్ సమ్మర్లో అయితే కొంచెం వాటర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. అదే రైనీ సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఫాల్ అయితే చాలా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తగ్గింది. బట్ ఎంత సమ్మర్ ఉన్నా కానీ అసలు ఈ తలకోనలో అయితే వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతూనే ఉంటాయి. చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇదైతే. చూడండి అసలు ఎంత అందంగా ఉంటుందంటే లైవ్లో చూస్తే మీరైతే అసలు అక్కడి నుంచి రాబుద్ది పుట్టదు మీకు. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా కుదిరితే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. తిరుపతికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ ప్లేసు. అండ్ మేము నడుచుకొని వెళ్ళేటప్పుడు చాలా ఎండ అనిపించింది. ఇంకా ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళగానే, అసలు ఆ వాటర్ ఫాల్ దగ్గర దిగగానే అబ్బా ఆ చలికి తట్టుకోలేకపోయాము. అంత చల్లగా వస్తున్నాయి వాటర్ అయితే. అంటే నాకంటే పెద్ద డౌట్ ఏంటంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది పెద్ద డౌట్. ఆ పైకి ఎక్కి ఆ బాహుబలి సినిమాలో చూపిస్తారు కదా, పైకి ఎక్కుతారు కదా హీరో. సో ఆ లెవెల్లో ఎక్కి చూద్దామా అనిపిస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయని తెలుసుకోవాలి అని అంత ఆత్రంగా ఉంటుందన్నమాట. బట్ అదంతా దేవుడి దయము. చాలా ఎప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట వాటర్ అయితే తలకోనలో నాన్ స్టాప్ ఎప్పుడు వస్తుంటాయి. అండ్ మేమైతే కొంచెం హైట్ తక్కువ దగ్గరే ఉన్నాము. ఇంకా పైన ఇంతకుముందు ఇంకా పైకి వెళ్ళి చూసేవాళ్ళంట. వాటర్ ఫాల్ ఇంకా పైకి వెళ్ళి చూసేవాళ్ళంట. అండ్ మాకైతే ఈ సీడ్ అనేది దొరికింది వేరే వాళ్ళ దగ్గర. అంటే ఇక్కడ అమ్ముతున్నారనమాట తలకోన దగ్గర. అంటే ఇది దేనికి యూజ్ చేస్తారో అయితే మాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే మోకాలు నొప్పులకి ఎలాగో యూజ్ చేస్తారు అని చెప్తున్నారు. చూడ్డానికైతే చింతగింజ ఆకారంలో అలా ఉంది. చూడండి, కానీ సైజ్ చాలా పెద్దది. చూడ్డానికి మాకు చింతగింజలాగే కనిపించింది. అంటే ఆ షేప్ అలా ఉందంతే. బట్ సైజ్ మాత్రం చాలా పెద్దది. ఫస్ట్ అది ఒక స్టోన్ లాగా ఉంది. చాలా క్యూట్గా, చాలా భలే నచ్చింది అనమాట నాకైతే ఈ గింజ. ఇదొకటి. కొంచెం తలకోన దగ్గర అయితే ఇది అమ్ముతూ ఉన్నారు. అండ్ తర్వాత ఇంకా పైనుంచి మేమైతే కిందికి వచ్చాం వాటర్ ఫాల్ నుంచి. ఇక్కడ కూడా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి. అంటే అక్కడి నుంచి వచ్చే వాటర్ కింద ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. ఇంక ఇక్కడికి వచ్చి కొంచెం సేపు పిల్లలు అంతా కలిసి ఆడుకున్నారు. అండ్ ఫొటోస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడైతే మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం అయితే తెలుసా మీకు, తలకోనలో చాలా వరకు మూవీస్ కూడా తీశారు. చాలా మూవీస్లో అయితే ఈ తలకోన అనేది చూపిస్తారు. అంటే ఎక్కడో షూటింగ్ స్పాట్స్ ఉంటాయి. బట్ నాకైతే తెలియదు. తలకోనలో మూవీస్ అయితే తీస్తారని మాత్రం తెలుసు. మేమైతే ఇంకా వాటర్ ఫాల్ దగ్గర కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి తర్వాత టెంపుల్కి వెళ్దాము అనేసి బయలుదేరి వెళ్ళాము. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే చాలా బాగుండింది. అంటే ఈసారి అయితే కన్స్ట్రక్షన్స్ కోసం అనేసి ఇంకా టెంపుల్ అంతా కొట్టేశారు. ఇంకా టెంపుల్లో అక్కడ వచ్చేసి శివుడి టెంపుల్ అనమాట. ఇంకా దేవుడిని, శివుడి స్టాచ్యూని బయట పెట్టారు. అంటే తలకోనకు వచ్చిన వాళ్ళు ఎవరైనా గుడికి రావాలి అనుకుంటే అక్కడ ఇంక దండం పెట్టుకోవచ్చు అనేసి బయట ఒక శివుని విగ్రహం పెట్టారు. ఇంకా అక్కడ అందరూ దండం పెట్టుకొని వెళ్తున్నారు. అండ్ అన్నదానం కూడా జరుగుతుంది మనకి తలకోనలో. తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు. ఇంకా ఒరిజినల్ గుడి వచ్చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అది. అంటే చిన్న స్పాట్ లాగా చూపిస్తున్నాను కదా, అది అన్నమాట. అక్కడ అది గర్భగుడి. అంటే మెయిన్ దేవుడు అక్కడ ఉంటుంది. ఇవైతే ఇక తలకోనలో ఇక్కడ ఇవన్నీ బాసులు అనమాట. ఈ మంకీస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ షాపుల వాళ్ళు కూడా ఇట్లా భయానికి, మంకీల భయానికి ఇలా కంచెలాగా వేసుకున్నారు. మన దగ్గర ఏమారితే చాలు పిక్కుని వెళ్ళిపోతాయి. స్నాక్స్ ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఓవరాల్గా వీడియో ఇదన్నమాట. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.